ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ విషాదం నుంచి దూరం చేయడానికి, కర్తవ్య పథంలో నడిపించడానికి మార్గోపదేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు నీ శిష్యుణ్ణి అని అన్నాడో, నాకు ఆత్మజ్ఞానం అయ్యేటటువంటి ఏ స్థితి ఏర్పడిందో నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించవలసింది అని కోరుకున్నాడు. అంటే భౌతికంగా ఎప్పుడైతే మనిషి బాధలకు గురవుతాడో ఆ బాధల నుంచి దూరం కావాలి అని అంటే మానసిక ప్రశాంతత కావాలి. కాబట్టి ఆ విధంగా కోరుకుంటూ ఏమంటాడు అని అంటే, నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్యుచ్చోకముచ్చో షణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నవృద్ధం రాజ్యం సురాణమభిచాధిపత్యం. ఏమిటంటే, ఈ శత్రువులు ఎవరూ లేని రాజ్యం ఉంది అని అనుకుందాం. ఈ భోగాలున్నాయి, ఈ సుఖాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. దీనికి కారణం ఏమిటిది? రాజ్యాధిపత్యము ఉంది, ధనం సమృద్ధిగా ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బలగం ఉంది, బలం ఉంది, ఇవన్నీ ఉన్నా కానీ శాంతి లేదు. దానికి కారణం ఏమిటిది అని అంటే, ఇవన్నింటికి ఈ కారణం ఏమిటి అని అడగడానికి అర్జునుడి యొక్క మానసిక స్థితి, అంటే కర్మేంద్రియాలు, ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు, ఈ రెండూ కూడా ఎప్పుడైతే మనిషిని లాగుతూ ఉంటాయో, అవి బాధలకు గురవుతాయో, ఆ బాధల నుంచి దూరం కావాలని మనిషి కోరుకుంటాడు. ఈ కర్మేంద్రియాలలో మనిషి తాను శ్రోత్రు, త్వక్కు, చక్షు, జిహ్వ, నాసిక, జ్ఞానేంద్రియాలు శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు, ఇవి సంచలనాన్ని పొందినటువంటి ఒకానొక స్థితిలో దుఃఖానికి గురవుతాడు మనిషి. కాబట్టి దుఃఖం దూరం కావాలంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. అదే కృష్ణ పరమాత్మ బోధించేది. భగవద్గీత ఆత్మజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చింది. అంటే ఈ భౌతిక శక్తి, మానసిక శక్తి, బౌద్ధిక శక్తి, ఈ మూడు కూడా ఒక మార్గంలో నడిచేది కావాలి అంటే ఆధ్యాత్మిక శక్తి కావాలి. అందుకే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలంటారు స్వామి వివేకానంద. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్నే భగవద్గీత అర్జునుడికి అందించింది కృష్ణ పరమాత్మ ద్వారా. కాబట్టి మనోదుఃఖ నివారణ కావాలి అన్నట్టయితే తప్పనిసరిగా మనోవ్యాధికి మందు కావాలి. మనోవ్యాధికి మందు కావాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆ ఆత్మజ్ఞానము బాహ్య ప్రపంచ సుఖాల వల్ల లభించదు, భోగాల వల్ల లభించదు, అధికారం వల్ల లభించదు, ధనం వల్ల లభించదు, ఈ ఇంద్రియాలకు కలిగే సుఖాల వల్ల లభించదు. కాబట్టి మనస్సు ప్రశాంత స్థితికి చేరుకోవాలి అని అంటే ఈ శరీరం ఏమిటిది, ఈ మనస్సు ఏమిటిది, ఈ బుద్ధి ఏమిటిది అనేటటువంటిది అర్థమై ఆత్మస్థితికి వెళ్ళాలి. ఆ ఆత్మజ్ఞాన స్థితికి వెళ్ళేటటువంటి స్థితిని కల్పించడానికి కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాలని తాను నిర్ణయం చేసుకోవడానికి ముందు అర్జునుడు అనేక విధాలుగా ప్రశ్నించాడు. నీ శిష్యుణ్ణి అని ఎప్పుడైతే వశమైనాడో అప్పుడు ఇక ఆత్మజ్ఞానం ఏమిటో బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మానసిక ప్రశాంతత కలగడం కొరకని చెప్పేసి ఈ అర్జునుని యొక్క మానసిక స్థితిని తెలుసుకున్న ఏ బౌద్ధిక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలి. అంటే బుద్ధిగతమైనటువంటి జ్ఞానం కావాలి. ఈ బుద్ధిగతమైన జ్ఞానాన్ని ఆధునిక పరిభాషలో ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్ అంటున్నాం. ఆ బుద్ధి సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి, ఆ తర్వాత ఆధ్యాత్మిక శక్తిని అందించాలి. కాబట్టి కృష్ణ పరమాత్మ మనోవ్యాధికి మందు అందించడానికే నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయంలో ఏం చెప్తున్నాడు అనేటటువంటిది మనం గుర్తించాలి. ఎవరమైనా ఈ ప్రపంచంలో ఈ విధమైనటువంటి అన్నీ ఉండి కూడా అడవిలో పడ్డామే అని అనుకుంటాం చూడండి. ఆ స్థితి నుంచి దూరం కావాలంటే తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి సాంఖ్యయోగంలోని ఏ తత్వము ఉన్నదో ముఖ్యంగా ఆ తత్వాన్ని గ్రహించాలి. ఆ తత్వాన్ని గ్రహించడమే గీతా సందేశం అవుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.